సంక్రాంతి రష్తో రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కిటకిటలాడాయి. పండక్కి సొంతూరుకు వెళ్లే జనంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిండిపోయింది. వేల మంది ప్యాసింజర్లతో ప్లాట్ఫామ్లు ఫుల్ అయ్యాయి. రైళ్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా ప్లేస్ లేకుండా ఉన్నా పండక్కి సొంతూరుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే జర్నీ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నా ప్రయాణికులకు సరిపోవడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు పిల్లలతో సహా రైల్వే స్టేషన్లలోనే పడిగాపులు పడుతున్నారు. పండగ దగ్గర పట్టడంతో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ ధరలు చెల్లించలేక రద్దీ ఉన్న రైళ్లలో ప్రయాణానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్ 300 దాటడంతో కాలు పెట్టే సందులేని జనరల్ బోగీల్లోనైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మచిలీపట్నం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, రాజమండ్రి, సామర్లకోట, చిత్తూరు, నర్సాపూర్, ఢిల్లీ, హౌరా, చెన్నై, ముంబై, బెంగళూరు, షిరిడి, భువనేశ్వర్, పాట్నా, రాజ్కోట్ వెళ్లే రైళ్లన్నీ ఫుల్ గా వెళ్తున్నాయి. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 1,55,000 మంది ప్రయాణిస్తారు. ప్రస్తుతం ఈ సంఖ్య 2.5 లక్షలకు చేరుతోంది. బస్ స్టాండ్లలో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలకు రెగ్యులర్ గా నడిపే బస్సులతో పాటు సంక్రాంతి కోసం స్పెషల్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అయినప్పటికీ విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 13 వరకు అదనపు బస్సులు నడపనుంది ఆర్టీసీ. నిన్న ఒక్కరోజే రాత్రి వరకు సుమారు 500 అదనపు బస్సు సర్వీసులు నడిపారు. మరో 300 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖమ్మం, విజయవాడ, కోదాడ వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడపనుంది ఆర్టీసీ. వరంగల్, జనగాం, యాదగిరిగుట్ట వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడపనుంది. ప్రత్యేక బస్సుల్లో 50% అధిక ఛార్జీలు వసూలు చేయనుంది టీఎస్ఆర్టీసీ. పర్యవేక్షణకు 3 డీవీఎంలు, 6 డీఎంలను నియమించారు. 4 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ఎప్పట్లాగే ప్రైవేట్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు జనం. ప్రతి సంక్రాంతి పండుగకి ఇదే పరిస్థితి అంటున్నారు ప్రయాణికులు. ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు జనం. సంక్రాంతి రష్తో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిటకిటలాడాయి. పండక్కి సొంతూరుకు వెళ్లే జనంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిండిపోయింది. వేల మంది ప్యాసింజర్లతో ప్లాట్ఫామ్లు ఫుల్ అయ్యాయి. రైళ్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా ప్లేస్ లేకుండా ఉన్నా పండగకి సొంతూరుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతూనే జర్నీ చేస్తున్నారు జనం. దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నా ప్రయాణికులకు సరిపోవడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు పిల్లలతో సహా రైల్వే స్టేషన్లలోనే పడిగాపులు పడుతున్నారు.
పండగ దగ్గర పట్టడంతో తమ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఎక్కువ ధరలు చెల్లించలేక రద్దీ ఉన్న రైళ్లలో ప్రయాణానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెయిటింగ్ లిస్ట్ 300 దాటడంతో కాలు పెట్టే సందులేని జనరల్ బోగీల్లోనైనా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మచిలీపట్నం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, రాజమండ్రి, సామర్లకోట, చిత్తూరు, నర్సాపూర్, ఢిల్లీ, హౌరా, చెన్నై, ముంబై, బెంగళూరు, షిరిడి, భువనేశ్వర్, పాట్నా, రాజ్కోట్ వెళ్లే రైళ్లన్నీ ఫుల్ గా వెళ్తున్నాయి. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 1,55,000 మంది ప్రయాణిస్తారు. ప్రస్తుతం ఈ సంఖ్య 2.5 లక్షలకు చేరుతోంది. బస్ స్టాండ్లలో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టేషన్స్ జనంతో కిటకిటలాడుతున్నాయి. బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలకు రెగ్యులర్ గా నడిపే బస్సులతో పాటు సంక్రాంతి కోసం స్పెషల్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. అయినప్పటికీ విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 13 వరకు అదనపు బస్సులు నడపనుంది ఆర్టీసీ. నిన్నొక్కరోజే రాత్రి వరకు సుమారు 500 అదనపు బస్ సర్వీసులు నడిపారు. మరో 300 బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఖమ్మం, విజయవాడ, కోదాడ వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడపనుంది ఆర్టీసీ. వరంగల్, జనగాం, యాదగిరిగుట్ట వెళ్లే బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి నడపనుంది. ప్రత్యేక బస్సుల్లో 50% అధిక ఛార్జీలు వసూలు చేయనుంది టీఎస్ఆర్టీసీ. పర్యవేక్షణకు 3 డీవీఎంలు, 6 డీఎంలను నియమించారు. 4 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ఎప్పట్లాగే ప్రైవేట్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు జనం. ప్రతి సంక్రాంతి పండగకి ఇదే పరిస్థితి అంటున్నారు ప్రయాణికులు. ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదంటున్నారు జనం. టీసీ వాళ్ళు అడితే వాళ్ళు అదే వేసాము, ఇదే వేసాము, ట్రైన్లు ఎక్స్ట్రా ట్రైన్లు వేసామని సంక్రాంతికి అని చెప్పారు. చూస్తే ఒక్క ట్రైన్ కూడా లేదు. నెక్స్ట్ ట్రైన్ వస్తుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఇంతకుముందు ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, ఇంతకుముందు గోదావరి ట్రైన్ వెళ్ళిపోయింది. దాన్ని జనం చూస్తే అంత భయం వేసిందని అంత భయం వేసింది. చిన్నపిల్లలు అరుస్తున్నారు. సంక్రాంతి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ ట్రైన్ ఉందా అడుగుదామన్నా కూడా టీసీ వాళ్ళు చెప్పట్లేదు, ఆన్సర్ కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. సంక్రాంతికి ట్రైన్లు వేసారని చెప్పారు, అసలు ఏం ట్రైన్లు వేసారో ఎవరికి తెలియదు. అసలు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పండగ వచ్చినప్పుడు రద్దీ కామన్ గా ఉంటుంది. జనరల్ గా బోగీలు ఎగస్ట్రా పెడితే, ఏసీ బోగీలు కాకుండా, రిజర్వేషన్ కాకుండా జనరల్ బోగీలు కూడా ఎగస్ట్రా పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. విశాఖపట్నం వెళ్ళాలి, పిల్లలతో వచ్చాం. 3 గంటలకు వచ్చాం సార్. మేము 3 గంటల కంటే విశాఖ ఎక్స్ప్రెస్ ఉంది, గోదావరి ఉంది, కానీ ఏ ఒక్క ట్రైన్ కూడా ఎక్కలేకపోయాం. ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంది. పిల్లలతో వచ్చాం, కానీ కనీసం జనరల్ బోగీలకు మినిమం ఖాళీ లేవు. కానీ పండగ సందర్భంగా 2 కోచ్లు ఎక్స్ట్రా వేస్తారని చూసాం. కానీ జనరల్గా ఎప్పుడు ఎలా కోచ్లు ఉన్నాయి అదే విధంగా కోచ్లు ఉన్నాయి తప్ప జనరల్ కోచ్లు ఎక్స్ట్రా లేవు. అదే ఈరోజు పార్సల్ కూడా, ఎందుకంటే ఇంత సీజన్లో కూడా పార్సల్ కోచ్లు కూడా పెట్టారు. అది పార్సల్ కోచ్లు డోర్లు క్లోజ్ చేసి లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. పిల్లలతో మేము 3 గంటలకు వచ్చామంటే అసలు స్పెషల్ ట్రైన్లు వేసారన్నారు, కానీ స్పెషల్ ఎప్పుడు వేసారు, ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి, అసలు ఏది అనౌన్స్మెంట్ కూడా లేదు. అసలు ఏదైనా ఎంక్వైరీ కౌంటర్లు అడితే ఏం లేదండి, స్పెషల్ కౌంటర్ వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది అంటున్నారు తప్ప ఏ టైంలో వేసారని కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. మేము కాకినాడ వెళ్తున్నామండి, ట్రైన్స్ అసలు ఖాళీ లేవు. కొంచెం స్పెషల్ ట్రైన్స్ వేస్తే దానివల్ల జనాలు కూడా వేరే ట్రైన్స్ ఎక్కి కొంచెం రష్ అనేది ఉండదు కదా, పిల్లలతోటి అందరితో ఇబ్బంది కదా. చాలా రద్దీగా ఉంది, ఫుల్ రష్, సీట్లు దొరుకుతానికి గ్యారంటీ లేదు. టీసీని ఏమైనా ఆర్గనైజేషన్ చేస్తే వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ లేదు. సో వాట్ కెన్ ఐ డూయింగ్? సో గవర్నమెంట్ ఏమైనా ఇంకా అదర్స్ ఏమైనా చౌటుప్పల్ మండలం పంతండి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైవే కావడంతో వెహికల్స్ జామ్ అయ్యాయి. టోల్ ప్లాజా దగ్గర వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. వెహికల్ రష్ మాత్రం అంతకంతకు పెరుగుతోంది. చౌటుప్పల్ మండలం పంతండి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ హైవే కావడంతో వెహికల్స్ జామ్ అయ్యాయి.
ప్లాజా దగ్గర వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. వెహికల్ రష్ మాత్రం అంతకంతకు పెరుగుతోంది.